కూటమి ప్రభుత్వం పాలన చేతకాకనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ మహిళలు ధ్వజం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళల భద్రత, అభివృద్ధి మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఏడాదికే ప్రజల్లో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత. కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. రోజూ జరుగుతున్న దాడులు, అత్యాచారాలే నిదర్శనం. చిన్నారులను చిదిమేస్తున్న స్పందన లేదు. మహిళలకు రక్షణ కల్పించడంలోనూ విఫలం. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ జగ్గైపేట మహిళా నాయకురాళ్లు ఆగ్రహం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గైపేట నియోజకవర్గ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జగ్గైపేట పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గైపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ హఫీజున్నీసా ఫిరోజ్ ఖాన్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చల్లా సుశీల, అంగన్వాడీ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు దారావర్త శ్యామల తదితరులు మహిళా నేతలు మాట్లాడుతూ, రాష్ట్రంలో వరుసగా మహిళలు, చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం పోలీసుల్లో ఎందుకు చలనం లేదని ప్రశ్నించారు. అనంతపురంలో ఇంటర్ చదువుతున్న గిరిజన బాలికను బీరు బాటిల్తో కొట్టి చంపితే ఇంతవరకు కదలిక లేదని, తన కుమార్తె కనిపించడం లేదని జూన్ 3వ తేదీనే బాలిక తన్మయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 6 రోజుల తర్వాత బాలిక శవమై తేలడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అనంతపురం జిల్లాలో ఒక దళిత విద్యార్థిని 14 మంది టీడీపీ యువకులు నిలపాటుగా దారుణంగా అత్యాచారం చేసి వేధించిన నిందితులపై చర్యలు లేవని నిలదీశారు. ఈ ఘటనలో బాధితురాలికి ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దారుణాలను సాక్షి ఎప్పటికప్పుడు బయటపెడుతుంటే ఈ ప్రభుత్వానికి వణుకు పుడుతోందని, అందుకే సాక్షి మీడియాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారని తేల్చి చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత దారుణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు కిడ్నాప్కు గురయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా వారి ఆచూకీ ఎక్కడ పవన్ అంటూ వారు చురకలు అంటించారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. చాలా గర్వంగా ఉండేది, కానీ మీరు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని చూసుకొని మీరు రెచ్చిపోయి సాక్షి ఆఫీసులపై దాడులు చేస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉండే అని కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇవాళ ప్రతి ఒక్కరి మీద కేసులు, మీరు కేసులు పెట్టండి, మేము భయపడం, ఎక్కడ కూడా భయపడం, మేము ఎక్కడ కూడా తగ్గం. కానీ మీరు చెప్పిన హామీలు, ఆ రోజు ఇంకొక విషయం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారండి, మీరు అందరూ ఓట్లు వేయండి, దగాకోరి వైఎస్ఆర్ పాలనని మనం ఇంటికి పంపిద్దాం, మేము మంచి పాలన చేస్తామని చెప్పేసి మీరు కాళ్ళు ఎగిరించుకొని చుట్టూ ఎగిరించుకొని మాట్లాడారు. ఎవరైనా నాయకులు పని చేయకపోతే చొక్కా పట్టుకొని నిలవేద్దాం నాతో పాటు అని అన్నారు. మరి మీరు ఎవరు చొక్కా పట్టుకుంటున్నారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరేమో చూడట్లేదా, మీ కళ్ళేమన్నా ఇవాళ మూసుకుపోయినాయి అని అడుగుతా ఉన్నాం మేము. పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు రండి, చెప్పిన హామీలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి నెరవేర్చండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి మాట మీరేమన్నా 2014 నుంచి 2019 వరకు ఏమన్నా ఖజానా నింపి వెళ్ళారు మీరు అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు కూడా మీరు అప్పుల్లోనే వదిలిపెట్టలేరు రాష్ట్రాన్ని. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టుగా ప్రతిదీ చెప్పనివి కూడా అమలు పరిచారు. ఇవాళ జూన్ నెల వచ్చింది, ఇవాళ స్కూల్కి పిల్లలు వెళ్తా ఉన్నారు. బ్యాగులు కానీ, షూ కానీ, సాక్స్ కానీ కిట్ ఇచ్చేవాళ్ళు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదా అని అడుగుతా ఉన్నాం. కానీ ఇవాళ ఈ పేద పిల్లలకు మీరు ఏం హామీలు ఇస్తారు, మీరు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఏ కాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఎవరు తిట్టారు, ఎవరిని జైల్లో పెడతాం, ఎవరిని అరెస్ట్ చేస్తారు, వెళ్ళినా కూడా పట్టించుకోకుండా ఉన్నారంటే పోలీసు వ్యవస్థకి అంత ఇదో హోంశాఖ మంత్రి అనిత గారికి ఎంత బాధాకరమో చూడండి. తోటి మహిళలు మన పార్టీలు అవసరం లేదండి, పార్టీలు మన తోటి మహిళలకి ఏం జరుగుతుంది, పిల్లలు ఏం చేస్తున్నారు, మరి తల్లిదండ్రులు పంపించేది ఎందుకు, పిల్లలు చదివి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేగా మనం పంపించేది. ఎంతో కష్టపడి కూలి నాలి చేసుకొని పంపిస్తాం. ఇవాళ పిల్ల ఏ
అనేది లేక ఎవరు దాంట్లో బలైపోయి ఎన్నో బాధలు పడి బలైపోయి చివరికి ఆ అమ్మాయికి శవాన్ని తీసుకొచ్చి తల్లి గొప్ప చెప్పారు. అదేందో అనిత గారు, మీరు తోటి మహిళ, మీ అందరం అర్థించేది ఏంటంటే మీ యొక్క 100 నమస్కారాలు, ఎన్ని నమస్కారాలు. కొంచెం హోంశాఖ మంత్రి దగ్గర ఉంది కాబట్టి పోలీసులు కూడా కొంచెం స్టేషన్లో ఏం జరుగుతుంది ఏంటంటే మీరు కూడా చూసి ఎట్లా చేస్తున్నారు ఏంటి, మరి ఇట్లా మహిళలు ఇట్లా బాధపడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇట్లా మనం ఎన్నో కష్టాలు పడుతున్నారు, మీరు ఆలోచించండి అని మీరు చేసినది కూడా వెళ్ళి మీరు పరామర్శించి చేస్తే మాకెంతో బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయాల ఏమన్నారండి, మీరు ఆయాల ఏం మాట్లాడారు? జగన్ గారి నేతృత్వ పరిపాలన ఏంది, గంజాయి వాడు గంజాయి అన్నారు. కొలతలు పోతే రైతులు పొలాలు కొలతలు పోతే రాసుకొస్తారు మీ దగ్గర, మా దగ్గర పెట్టుకుంటాడు, నాశనం చేస్తున్నారని ప్రచారం చేశారు. కొలతలు చేసి పొలాలు పండుకుంటాం, పొలాలు కూడా జగన్ గారు ఏం చేశారు? ఆయన దాన్ని విమర్శించేంత స్థాయి మీకు లేదండి. అర్థం చేసుకుని ఆయాల ఆ మహిళల్ని ఆగం చేస్తున్న ఆయనే ఆ పాలన చేస్తాను ఈ పాలన చేస్తానని సైకో అని ఎన్నో ఆయన అన్నారు. అవన్నీ అర్థం చేసుకుని మీరు కూడా ఇంటికి చూసుకొని మీరు మాట్లాడాలి. ఆయన జగన్ గారు ఏం చేశారో కరోనా టైంలో కూడా మాకు ఆసరా డబ్బులే కాదు, అమ్మఒడే కాదు, ఏమీ ఆపల, అన్ని కష్టాలు వచ్చినా ఇవాళ మీకు వరద బాధితులు కానీ సినీ యాక్టర్లు ఎన్నో లక్షల కోట్లు వేశారు. ఆ కోట్లు వేసి ఏంటి అయిపోయినాయి, ఏం చేశారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మహిళలు అది గుర్తించుకొని పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు గారైనా, లోకేష్ గారైనా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ వాలంటీర్ ద్వారా పథకాలన్నీ ఎవరికైనా ఓటైనా కూడా అందరికీ జగన్ గారు ఇవాళ ఏం చెప్తున్నారు? మా ప్రభుత్వం ఉన్నోడికి ఇవ్వమని మీరే చెప్పారు. వాళ్ళు పార్టీ వాళ్ళకి కార్యకర్తలకి మీరు చేయండి అని చెప్పారు. అట్లా రాజకీయం కాదండి. అందరికీ రేషన్ అదేంటండి, ఇలా ముసలి ఎంత వ్యవస్థ పడుతున్నారు. మీకు అవి అవసరం వచ్చింది కదా, అదేంటి అది పట్టబట్టడం ఏంటి? కానీ అవన్నీ పెట్టారు. ఓట్లు వేయండి, మీ ముగ్గురు ఓట్లు ఎంత శాతం ఓట్లు వచ్చింది? వైసీపీ ఒక్క రెక్కతోటి ఓట్లాడిన అంటే మాకు ఓటు పడిందని. కానీ ఈరోజు మాట ఇచ్చి మీ అమ్మ పెట్టి వెళ్ళింది. ఒక్కొక్క ఇంటికి అమ్మఒడి మార్చేసి తల్లికి వందనం పెట్టావు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 15,000 అన్నావు. ఓపుకుంటే ఇంకా కనమన్నావు. ఆ రోజు నువ్వు 2 చాలన్నావు, ఈ రోజేమో ఇంకా కాదని అన్నావు. అంటే నీకు 2 నాలుకలు దానం, ఎప్పుడు నీకు 2 నాలుకలు దానమే. కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మీరు కూటమి ప్రభుత్వం ఒకటే రాజ్యం, రెండు రాజ్యమే నడుస్తుంది. ఈ రోజు ఒక్క పథకం కూడా అమలు చేయకోకుండా సంవత్సరం అయింది. ఈ రోజు జరిగేది ఏంటంటే 2 నడుస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 2 నడుస్తుంది. ఒకటి మత్తు పదార్థం, రెండోది రాజ్యం. ఈ 2 నడుస్తుంది. మహిళలను చూడలేదు, వయసుతో పని లేదు. మీ కార్యకర్తలు, మీ నాయకులు అండం చూసుకొని వేగచ్చగా తయారవుతున్నారు. అది మీ పార్టీకే తొందరలో దెబ్బతింటది. అది ఆలోచించుకోవాలి మీ నాయకులు. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కూడా పార్టీకి ఏం జరుగుతుందో మీరు ఒకసారి చూసుకోండి. మహిళలంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మహిళల మీద వయసుతో పని లేకుండా దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు తల్లి బయటకు వెళ్ళాలంటే పిల్లలు ఎంత తీసుకొని వెళ్తారు? ఎందుకంటే అలా ఉండే పరిస్థితులు. నైట్ రోడ్డు మీదకి 7, 6, 5 రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే మహిళలంతా ఇబ్బంది పడుతున్నారు. పోలీస్ శాఖ సపోర్ట్ చేసినా కూడా వాళ్ళకి పనులు చేయనట్లేదు. ఈ అధికారులు కూడా చేయనట్లేదు. ఎప్పుడైనా పోవడం ప్రభుత్వం అధికారులని పనులు చేయలేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేయలేదు. ఎందుకంటే మీ అండదండలతోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా జరిగి సంవత్సరం అయింది. పథకాలు వదలాలి. మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళల మీద ఒక అత్యాచారం జరిగితే దిశ చట్టం తీసుకొచ్చింది. 5 సంవత్సరాల పాలనలో అంత కరోనా కష్టకాలాలు ఉన్నా కూడా అన్ని కార్యక్రమాలు చేసింది. ఏ ఒక్కటి ఆఫ్ చేయలేదు. 2014 మనకి రాష్ట్రానికి పోయినప్పుడు బడ్జెట్ లేదు. అయినా సరే ఇచ్చిన మాట కోసం చదువు ఏం చేయలేదు. 2019లో మళ్ళీ జగన్ గారు మా ప్రభుత్వం వచ్చింది. అన్ని పనులు చేసి పెట్టారు.
ఎంతో మంచిదని హెచ్చరిస్తున్నాము. పవన్ గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం. ఆ రోజు జగన్ గారు సైకో అన్నావు, నీ కళ్ళు అడిపోయినాయి. మేము ఇప్పుడు వయసు తిరిగినప్పుడు మేమంటే నువ్వు సైకో అని. సైకో అంటే నువ్వు సినిమాలు తీసే సైకో, నువ్వు రాజకీయాల్లో పనికిరావు. సినిమాలు ఏం చేసావు? పిల్లలు ఎక్కడ పోయేది లేదు, ఎటో తీసుకెళ్ళాను. ఒక్కటన్నా నీకు అధికారం వచ్చింది, ఒక్కటన్నా నువ్వు పూజ చేసావా? అధికారం నా తల్లి మాట్లాడావు, అధికారం వచ్చింది, అన్ని పగ్గాలు మీ చేతిలో ఉన్నాయి. పలాని కాడ పలాని పిల్లలు అయితే కిడ్నాప్ అయ్యారు, కట్ చేశారు, ఒక్క ఫైలు నాకు కాగితం రూపంగా చూపించు, అప్పుడు నువ్వు నోరెత్తాలి. కానీ చెప్పిన మాట ఒకటి, చేసేది ఒకటి. కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది, ఎప్పటికీ నీరు గారిపోయింది, జీరో అయిపోయింది, విప్లవం అయిపోయింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం